తెలుగు చిత్ర పరిశ్రమలో భిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సృష్టించుకున్న దర్శకుడు కోదండరామిరెడ్డి పరిశ్రమలోకి వచ్చిన కొత్తలోనే ఇండస్ట్రీ హిట్ ఇచ్చి తన సత్తాను చాటాడు. మెగాస్టార్ చిరంజీవి టాప్ హీరోగా ఎదిగేందుకు ఈయన తీసిన చిత్రాలు ఎంతగానో దోహదం చేశాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా ఉన్న ఎంతో మందికి ఆయన మంచి హిట్స్ అందించారు. ఇప్పటి వరకు సుమారు 80 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన టాప్ దర్శకుడిగా కొన్నేళ్ల పాటు పరిశ్రమనేలారు. ఆయన తీసిన మొత్తం తెలుగు చిత్రాలు, అందులో హిట్స్ అండ్ ఫ్లాప్స్ వివరాలు, విభిన్నమైన కథాంశాలతో చిత్రాలను చేయడం కోదండరామిరెడ్డి స్టైల్. మాస్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆయన నిలిచారంటే ఆయన శైలి ఎటువంటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కోదండరామిరెడ్డి దర్శకుడిగా సంధ్యా చిత్రంతో పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రం హిట్ గా నిలిచింది. రెండో చిత్రం మెగాస్టార్ చిరంజీవితో న్యాయం కావాలి చేశారు. ఆ తర్వాత మరోసారి చిరంజీవితోనే కిరాయి రౌడీలు తీసిన కోదండరామిరెడ్డి వరుసగా మూడో హిట్ దక్కించుకున్నారు. తర్వాత కృష్ణంరాజుతో తీసిన ప్రళయ రుద్రుడు కూడా హిట్ అయింది. దీంతో 4 సినిమాలు హిట్ చేసుకున్నారు. అనంతరం వచ్చిన ప్రేమమూర్తులు కూడా హిట్ కావడంతో దర్శకుడిగా మరో స్థాయికి చేరిపోయారు కోదండరామిరెడ్డి. చిత్రాన్ని మురళీమోహన్, శోభన్ బాబుతో చేశారు. ఆ తర్వాత హీరో కృష్ణతో చేసిన కిరాయి కోటిగాడు సూపర్ హిట్ గా నిలిచింది. చిరంజీవితో అభిలాష సూపర్ హిట్ కాగా మరోసారి చిరంజీవితో చేసిన ఖైదీ ఇండస్ట్రీ హిట్ గా నిలబడింది. దీంతో వరుస సినిమాలు హిట్ కావడంతో పరిశ్రమలో అగ్ర దర్శకుడి స్థాయికి కోదండరామిరెడ్డి చేరిపోయారు. ఆయన నుంచి విభిన్నమైన కథాంశంతో వచ్చిన ప్రేమ పిచ్చోళ్ళు సినిమా యావరేజ్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన రామరాజ్యంలో భీమరాజు అనే సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాను కృష్ణతో చేశారు. అక్కినేని నాగేశ్వరరావుతో చేసిన శ్రీరంగనీతులు సూపర్ హిట్ కాగా శివుడు ఫ్లాప్ గా నిలిచింది. అనంతరం అనుబంధం సినిమా హిట్ గా నిలబడింది. ఆ తర్వాత శోభన్ బాబుతో తీసిన భావ మరదళ్ళు హిట్ కాగా చిరంజీవితో తీసిన ఛాలెంజ్ సూపర్ హిట్ చిత్రంగా నిలబడి కోదండరామిరెడ్డి సత్తాను చాటింది. ఆ తర్వాత వచ్చిన గూండా చిత్రం హిట్ కాగా అనంతరం ఇల్లాలు ప్రియురాలు హిట్ అయింది. తర్వాత కంచు కాగడ చిత్రం హిట్ కాగా కోడెత్రాచు హిట్ అయింది. తర్వాత వచ్చిన మిస్టర్ విజయ్ యావరేజ్ గా నిలిచింది. చిరంజీవితో తీసిన రుస్తం చిత్రం యావరేజ్ గా నిలిచింది. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావుతో తీసిన దాంపత్యం యావరేజ్ గా ఆడింది. తర్వాత వచ్చిన దొంగ హిట్ కాగా చిరంజీవితో తీసిన కిరాతకుడు ఫ్లాప్ అయింది. 25వ చిత్రంగా వచ్చిన మహాసంగ్రామం హిట్ గా నిలిచింది. కృష్ణతో తీసిన పల్నాటి సింహం హిట్ కాగా చిరంజీవితో తీసిన రక్త సింధూరం యావరేజ్ గా నిలబడింది. మరోసారి చిరంజీవితో తీసిన విజేత సూపర్ హిట్ అయింది. బాలయ్యతో తీసిన అనసూయమ్మ గారి అల్లుడు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. తర్వాత వచ్చిన ఖైదీ రుద్రయ్య సూపర్ హిట్ చిత్రంగా నిలబడింది. ఒక రాధా ఇద్దరు కృష్ణులు సూపర్ హిట్ కాగా తర్వాత వచ్చిన రాక్షసుడు సూపర్ హిట్ అయింది. శ్రావణ సంధ్య చిత్రం యావరేజ్ గా నిలిచింది. చిరంజీవితో తీసిన వేట సినిమా ఫ్లాప్ కాగా భానుమతి గారి మొగుడు సినిమా హిట్ అయింది. భార్గవరాముడు సూపర్ హిట్ కాగా దొంగ మొగుడు సూపర్ హిట్ అయింది. చిరంజీవి చేసిన జేబు దొంగ యావరేజ్ కాగా శోభన్ బాబుతో చేసిన కార్తీక పౌర్ణమి ఫ్లాప్ అయింది. అనంతరం వచ్చిన చిరంజీవితో ప్రసివాడి ప్రాణం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సర్దార్ కృష్ణమనాయుడు యావరేజ్ గా నిలిచింది. అక్కినేని నాగార్జున కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమా కిరాయి దాదా హిట్ గా నిలబడింది. తర్వాత మారణ హోమం ఫ్లాప్ అయింది. బజారు రౌడీ హిట్ కాగా మరణ మృదంగం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత రక్తాభిషేకం యావరేజ్ కాగా తిరగబడ్డ తెలుగు బిడ్డ ఫ్లాప్ అయింది. చిరంజీవితో వచ్చిన త్రినేత్రుడు యావరేజ్ గా కాగా 50వ చిత్రంగా బాలకృష్ణతో తీసిన భలే దొంగ సూపర్ హిట్ గా నిలబడింది. విక్కీ దాదా సూపర్ హిట్ కాగా కొండవీటి దొంగ సినిమా సూపర్ హిట్ అయింది. రాజశేఖర్ తో చేసిన రౌడీయిజం నశించాలి సినిమా హిట్ కాగా ఇద్దరు సినిమే ఫ్లాప్ అయింది. 55వ చిత్రంగా వచ్చిన నారీ నారీ నడమమురారి సినిమా సూపర్ హిట్ కాగా సూర్య ఐపీఎస్ సూపర్ హిట్ అయింది. అనంతరం వచ్చిన చిట్టెమ్మ మొగుడు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. తొలిసారి మోహన్ బాబుతో కోదండరామిరెడ్డి చేసిన ధర్మక్షేత్రం సినిమా ఫ్లాప్ అయింది. తర్వాత మొరటోడు నా మొగుడు యావరేజ్ కాగా నాగార్జునతో చేసిన ప్రెసిడెంట్ గారి పెళ్ళాం సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. నిప్పురవ్వ సూపర్ హిట్ కాగా ముఠా మిస్ట్రీ సూపర్ హిట్ అయింది. 76వ చిత్రంగా కోదండరామిరెడ్డి నుంచి వచ్చిన పున్నమి నాగు కూడా ఫ్లాప్ అయింది.